మొన్న రాత్రి కురిసిన వానకు పట్నం మొత్తం ఆగమాగమైంది. జనాలు మస్తు అవస్థలు పడ్డరు. చాలా తిప్పలైందని చెప్పుకున్నాం కదా. హైదరాబాద్ పట్నం మున్సిపాలిటీలోళ్ళ నిర్లక్ష్యం కొంత ఉండబట్టే అట్లా కొంత ఆగమైందని చెప్పుకున్నాం కదా. కానీ అది తప్పు. ఎందుకంటే జిహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి మేడం చాలా కష్టపడుతున్నది. ఎంత అంటే ఇగో గింత. చూసిండ్రా ఎట్లా కష్టపడుతున్నదో. హైదరాబాద్లో ఉన్న బ్యూటీ పార్లర్లో ఓపెనింగ్ కోసం పోయి పట్నం జనాల తిప్పల తీర్చడానికి మస్తు కష్టం చేస్తున్నది. జూబ్లీహిల్స్లో ఉన్న ఓ బ్యూటీ పార్లర్ ఓపెనింగ్కు పోతే వరదలు బంద్ అవుతాయి. ఇండ్లకు నీళ్లు రావు, సరుకులు సామాన్లు మునిగిపోవు, పొంగిపోర్లే నాళాలు బంద్ అవుతాయి. అందుకే బ్యూటీ పార్లర్ ఒక్కటే దానికి పరిష్కారం కాబట్టి దాని రిబ్బన కటింగ్కు పోయింది. పట్నంలో ఎన్ని ఎక్కువ బ్యూటీ పార్లర్లు ఉంటే అంత వరదలు కంట్రోల్ అవుతాయి అన్నట్టు చేసింది. మరి లేకుంటేంది, ఓ దిక్కు వరదలల్లా చిక్కుకొని జనాలు గజ వణుకుతుంటే వాళ్ళ దగ్గరికి పోయి మంచి షెడ్ ఆడుచుకొని వాళ్ళకి అండగుంటామని మాట ఇయ్యలే. కానీ ఇట్లా బ్యూటీ పార్లర్లో ఓపెనింగ్లకు ఓవడైందని తిడుతుర్రు పట్నం పబ్లిక్. సై అంటారా ఎవరన్నా? గాలి వచ్చినప్పుడే తూర్పాల పట్టుకోవాలి అన్నట్టు వ్యాపారాలు చేసుకునేటోళ్లకు డిమాండ్ ఉన్నప్పుడే రేట్లు పెంచి యమదోసుకుంటారు. జనాలకు తిప్పలైతుంది, తిట్టుకుంటారు అనేది ఏం పట్టించుకోకుండా గల్లె పెట్టె నిండాలి అని ఎక్కువ ఆలోచన చేస్తారు. కానీ ఆర్టీసీ గట్ల కాదు కదా. జనానికి సేవ చేసేదానికి ప్రైవేట్ బండ్ల కంటే తక్కువ రేట్లకు ప్రజలను గమ్యాలకు చేరుస్తారు. కానీ ఇప్పుడున్నది కాంగ్రెస్ సర్కార్ కదా. పండుగ పూట జనాల జేబులకు షిల్లు పెట్టే పని చేస్తున్నది. హైదరాబాద్ కరీంనగర్ నడుమ 160 రూపాయలు, నాగర్ కర్నూలు నుంచి హైదరాబాద్ నడుమ 100 రూపాయలు, కొల్లాపూర్ నాగర్ కర్నూలు నడుమ 30 రూపాయలు, కల్వకుర్తి హైదరాబాద్ నడుమ 50 రూపాయల చొప్పున ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచింది కాంగ్రెస్ సర్కారు. పండుగ కన్నదమ్ములకు రాఖీలు కట్టేదానికి అక్క చెల్లెన్లు ఊర్లలోకి పోవాలంటేనే భయం కలిగేటట్టు చేసింది. 500 పార్సల నుంచి తీస్తే చాలు, చిల్లర పైసలు కండక్టర్ మనకి ఇచ్చుడు కాదు, మనమే ఇంకో 100 రూపాయలు ఇచ్చేటట్టు రేట్లు పెంచిండ్రు. అందుకే కొందరు మొగోళ్ళు బండ్ల మీద పోయి ఆడోళ్లను ఫ్రీ బస్సులు ఎక్కిస్తున్నారట. కుటుంబం మొత్తం బస్సులనే పోవాలనంటే అబ్బో వద్దే వద్దని మొత్తుకుంటున్నారట. భార్యను అన్నదమ్ముల కాడికి తీసుకుపోవాల్సిన భర్తలు బాగానే బాధపడుతున్నారట ఈ పెరిగిన రేట్లు చేయబట్టి. ఏందో ఏమో ఈ కాంగ్రెస్ సర్కారు 6 గ్యారెంటీలు అని చెప్పి అది గోస పెడుతున్నాడు అని అంటున్నారు. ఎక్కువ రేట్లకు టికెట్లు తీసుకుంటున్న జనాలు.